అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 3 చూసిన తర్వాత మీకేమనిపించింది? సంజన మొత్తం ఎపిసోడ్లో నెగిటివ్ అయ్యారా? కావాలని నామినేట్ చేశారా? హౌస్ మేట్స్ అందరూ ఏమైనా టార్గెట్ చేస్తున్నారా? ఏమనిపిస్తుంది మీకు? సో నెక్స్ట్ ఇంకా నామినేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? మీరు ఎవరు ఫస్ట్ ఎలిమినేషన్ అవుతారు అని అనుకుంటున్నారు? ఇదంతా కామెంట్ చేయండి. ఈ జరిగిన ఎపిసోడ్స్ గురించి ఈరోజు మొత్తం చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. సో ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్, సో ఎపిసోడ్స్ చూసిన తర్వాత సో నామినేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో అట్లా ఏమనిపించింది మీకు? బేసికల్లీ ఏంటంటేనండి, సీజన్ 9కి అలవాటు పడడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చాలామంది చాలా రివ్యూస్లో కానీ అనాలిసిస్లో కానీ చెప్తుండడం ఏంటంటే, ఈ సీజన్ చాలా బోరింగ్గా ఉంది, కంటెస్టెంట్లు మాకు తెలియట్లేదు. అంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ తీసుకొచ్చి అయితే పెట్టరు కదా. ఆ షోకి ఏదైతే బజ్ ఉండాలో, ఏదైతే ఉండాలో, ఎవరైతే తీసుకురావాలో ఫార్మాట్ని బట్టి తీసుకొస్తారు. అదే జరిగింది గ్రాండ్ లాంచ్లో. గ్రాండ్ లాంచ్ తర్వాత ఓనర్స్ టెనెంట్స్ అని డివైడ్ చేయడము, ఓనర్స్కి పర్మిషన్ లేకుండా, ఓనర్స్ని ఏం చేయకుండా టెనెంట్స్ ఆ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. టెనెంట్స్కి కావాల్సిన ఫుడ్ బిగ్ బాస్ పంపిస్తాడు, ఏదైతే బయట నుంచి క్యాటరింగ్ లాగా వస్తుంది. ఓనర్స్కి ఏదైతే కావాలో, వాళ్ళు ఎవరినైతే ఎంచుకున్నారో అది వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళు వండించుకోవచ్చు విత్ ఇన్ ద రేషన్ అని చెప్పారు. ఎక్కడైనా ఇంట్లో జరిగేది ఫుడ్ గొడవే అని చెప్పి మనం కొన్ని సీజన్ల నుంచి చూస్తూనే ఉన్నాం. మాకు ఇది పెట్టలేదు, ఆ దోశ మాడిపోయిన దోశ వేశారు, లేకపోతే పప్పు మాడిపోయింది, పప్పు పెట్టడం రాలేదా, ఇన్ని సీజన్స్లో చూస్తాం. సేమ్ అదే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నేను సెకండ్ ఎపిసోడ్ జస్ట్ ఒక 5 minutesలో కంప్లీట్ చేస్తాను, బికాజ్ అక్కడ ఏమీ జరగలేదు. ఎందుకంటే ఎవరెవరు ఏమేం చేయాలి అనేది తీసుకున్నారు. ముందు రోజు నాగార్జున గారి ముందు వచ్చి సంజన కుకింగ్ చేస్తుంది అని చెప్పినప్పుడు, ఆ అమ్మాయి నాకు కుకింగ్ రాదు అని ఊరికే జస్ట్ హ్యూమర్ కోసం ఒక జోక్ చేసింది. కానీ వాళ్ళు నిజంగానే ఆ కుకింగ్ రాదేమో అనుకొని సెకండ్ డే నాడు అమ్మాయిని మార్చేసి తనూజాని, భరణి గారిని పెట్టారు. దాంతో అమ్మాయి హర్ట్ అయింది. నేను జోక్గా చేశాను, అది ఎందుకు అని చెప్పి. ఆమెకుండే ఏజ్ ఫ్యాక్టర్కి, ఆమెకుండే దానికి ఆమె ఏదో డ్రాగ్ చేసింది. ఆ ఎపిసోడ్ అంతా అలా జరిగిపోయింది. ఇక్కడ కామనర్స్ 8 సీజన్లు చూసి అతి తెలివి ప్రదర్శిస్తున్నారో నాకు అనిపించింది. బిగ్ బాస్ ఏం చెప్పాడు? నువ్వు ఫుడ్ తీసుకుని లోపల పెట్టి, నువ్వేం చేయాలి? తీసుకుని లోపల పెట్టాలి. అదే కదా అన్ని సీజన్స్లో చేసింది. ఎవ్వరు బిగ్ బాస్ మాటకు ఎదురు చెప్పలేదు కదా. ప్లీజ్ ప్లీజ్ అని బతిన్లాడారు, కానీ నేను పెట్టను, నేను చెయ్యను అని మాట్లాడలేదు. ఈ కామనర్స్ ఏంటంటే అతి తెలివి, మేము ఇట్లా చేస్తే హ్యూమానిటీ బయటకు వస్తుందేమో, బయట జనాల్లో మేము మంచోళం అవుతామేమో అనుకుంటున్నారు. కానీ షో ఫార్మాట్ మర్చిపోతున్నారు. షో ఫార్మాట్ ఏంటి? నువ్వు ఆయన ఏం చెప్తే అది చేయాలి, ఆదేశాలని ధిక్కరించకూడదు. నీలో ఉండే హ్యూమానిటీ లోపల పెట్టాక చూపించు. లోపల పెట్టకుందు నువ్వు వాయిస్ రైజ్ చేయము. బిగ్ బాస్ మీరు ఇంప్రెస్ చేయండి, మీకు ఏం కావాలంటే అవన్నీ బిగ్ బాస్ ఏమీ చెప్పలేదు. దట్ ఈస్ వాట్ నాగార్జున గారు గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీకెండ్ ఎపిసోడ్. ఫస్ట్ తీసుకుంటే నీకు కావాల్సింది నువ్వు వాళ్ళకి ఇవ్వాలి, దానికి నువ్వు ఇంప్రెస్ చేసి తీసుకోవాలని ఇవ్వాల. లగ్జరీస్ ఓన్లీ ఫర్ ఓనర్స్, లగ్జరీస్ ఏమైతే బిగ్ బాస్ ఇస్తాడో అది ఓన్లీ ఫర్ టెనెంట్స్. అది నువ్వు చేయకుండా వీళ్ళు ఇష్టం చేసి కలగా పులగం చేసేసి ఆ డే ఎపిసోడ్ అంతా అలా చేసేసారు. ఏదో మధ్యలో ఒక స్కిట్ వేశారు, అది లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, కానీ ఎపిసోడ్లో అంత చూపించలేదు, బికాజ్ అది ఎక్కువ పండలేదు. కాబట్టి ఎక్కువగా హైలైట్ అయింది ఎవరయ్యా సెకండ్ ఎపిసోడ్లో అంటే హరీష్, శ్రీజ. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు హైలైట్ అవ్వాలి, ప్రియా, ఆ ముగ్గురు తప్ప మిగతా ఎవరు మన సోల్డియర్ కానీ డిమాన్ పవన్ కానీ హైలైటే అవ్వలేదు. ఓన్లీ శ్రీజ, హరీష్, ప్రియా, వీళ్ళ ముగ్గురు మాత్రమే హైలైట్ అవుతూ వచ్చారు. నెక్స్ట్ నిన్న ఎపిసోడ్లో బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే, నామినేషన్ స్టార్టింగ్ ఓపెన్, ఇప్పటిదాకా మీరు లగ్జరీస్ అన్నీ అనుభవించారు, నామినేషన్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ప్రతిసారి నామినేషన్ ఎపిసోడ్ మండేనే ఉంటుంది. సో మండే వీళ్ళకి సెటిల్ అవ్వడానికి టైం ఇచ్చి, మనకు టెలికాస్ట్ మండే ఉంటుంది, కానీ సండేనే నామినేషన్స్ అయిపోతాయి. సో మండే అంతా వీళ్ళకి సెటిల్ అవ్వడానికి టైం ఇచ్చి ట్యూస్డే నుంచి నామినేషన్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. బికాస్ బిగ్ బాస్ టీమ్కి కూడా అర్థం కాల ఎలా ఈ ఫార్మాట్ అనేది నాకు అనిపించింది. నిన్నటి ఎపిసోడ్లో ఒకరిని నామినేట్ చేయండి మీరు అందరూ కలిసి, అంటే డైరెక్ట్గా నామినేట్ చేయండి అని చెప్పారు. సో వీళ్ళందరూ కలిసి సంజనాని నామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే సంజన గారు కొంచెం ప్రాసెస్ తప్పుతోంది, మాకు ఏదో ఒక సిల్లీ పాయింట్స్తోనే, దట్టు ఆ అమ్మాయి యూజ్ చేసిన వర్డ్స్ కూడా కొన్ని చాలా లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ద వే షీ బిహేవింగ్, అదర్స్తో ఎట్లా బిహేవ్ చేస్తుందో అది కొంచెం రాంగ్ అనే అనిపించింది. రాంగ్ వేలోనే పోర్ట్రేట్ అవుతూ వచ్చింది. నేను మీకు లాస్ట్ రివ్యూలో కూడా చెప్పాను, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారంటే సంజన గారే అని క్లారిటీగా చెప్పాను. ఎందుకంటే
వాళ్ళకుండే మైండ్ సెట్‌కి ఇక్కడ సెట్ అవ్వడం అనేది చాలా కష్టం వీళ్ళందరితోటి. కొన్నిసార్లు చాదస్తం అనుకోవచ్చు. కొన్నిసార్లు నేను చెప్పిందేంటి, ఆ అమ్మాయి ప్రతిసారి ఈ ఇండస్ట్రీ తీసుకురావడము, కామనర్స్, సెలబ్రిటీస్ అని చెప్పి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని అనింది. ఎవరితో మాట్లాడేదేంటి ఈ హౌస్‌లో అందరూ హా! అంటే ఆ స్టేజ్‌లోనే ఉంది. నేనొక హీరోయిన్, నేనొక సెలబ్రిటీ, నేనొక ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను. ఒక 50, 55 మూవీస్ చేశాను అన్నట్టుగా ఆ అమ్మాయి దాంట్లో నుంచి తీసుకొచ్చి అవతల వాళ్ళని హర్ట్ చేయడం అంటే మాటలు వదిలేస్తుంది. ఓకే. కానీ అంటే బిగ్ బాస్‌కి కావాల్సిందే కదా! కంటెంట్ క్రియేట్ అవ్వాలన్నా ఇప్పుడు కామనర్స్‌ని నేను ఒక సెలబ్రిటీని మీరు కామనర్స్‌ని చూస్తూ ఉండాలి. సో వాళ్ళని అట్లా ట్రీట్ చేయాలి. ఈ కంటెంట్ అంతా అప్పుడే కదా కామనర్స్ అదే సెలబ్రిటీస్ ఇప్పుడు కానీ వర్సెస్ బిగ్ అనేది. బాస్ ఆల్రెడీ క్లియర్‌గా చెప్పాడు కదా! హౌస్‌లోకొచ్చాక 15 మంది కంటెస్టెంట్‌లే. ఓనర్స్, టెనెంట్స్‌గా 2 హౌసెస్ డివైడ్ చేసి చెప్పారు కానీ అందరూ కంటెస్టెంట్సే. అలా అని చెప్పి ఇప్పుడు బిగ్ బాస్ కావాల్సిన కంటెంట్ అయితే వస్తోంది. కానీ బయట జనాలకి ఏమనిపిస్తుంది? ఇక్కడ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఈ అమ్మాయి మాట్లాడిన మాటలకి ఈ అమ్మాయికి ఓట్ బ్యాంక్ తగ్గిపోతది. ఆ అమ్మాయికి అది తెలియట్లా. ఓటు బ్యాంక్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తీసుకుందాం. అమర్‌దీప్ పల్లవి ప్రశాంత్‌ని ఎప్పుడైతే టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడో, అమర్‌దీప్‌కి ఓట్ బ్యాంక్ తగ్గిపోయి పల్లవి ప్రశాంత్‌కి ఓట్ బ్యాంక్ ఎక్కువైంది. ఫ్యాన్స్ అందరూ పల్లవి ప్రశాంత్‌కే వచ్చారు. మీకు అర్థమైందా? సేమ్ ఇలాగే యావర్‌కి కూడా అదే సీజన్‌లో అలాగే జరిగింది. యావర్‌ని ఎప్పుడైతే సప్రెస్ చేయడం స్టార్ట్ చేశారో యావర్‌కి ఓట్ బ్యాంక్ పెరిగింది. సో ఇప్పుడు వీళ్ళందరూ కలిసి సంజనని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి సంజనకి పెరగొచ్చు కదా! సంజన మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. ఓకే. ఈరోజు జరిగింది అదే. ఈరోజు ఏదైతే ఎపిసోడ్‌లో వాష్‌రూమ్ లో ఒక ఆ అమ్మాయికి కావాల్సిన టాయిలెటరీస్ పెట్టుకుంది స్నానం చేయడానికి. స్నానం చేశాక తీసుకొచ్చి బయట పెట్టుకోవచ్చు కదా! నేను వాష్‌రూమ్ క్లీన్ చేయాలని ఆశా సైని అన్నారు. ఫ్లోరా సైని. అదెట్లా పెట్టుకుంటాను? బాత్రూమ్‌కెళ్ళినప్పుడు బట్టలు ఇప్పట్లే బయట నుంచి రావాలా అన్నట్టుగా అమ్మాయి ఓవర్ స్పోక్. ఇదే ఉమాదేవి గారు మాట్లాడారు. సీజన్ 5లో ప్రియాంక సింగ్, ఉమాదేవి జరిగినప్పుడు సేమ్ ఇలాగే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఇక్కడ ఈమె ఇంగ్లీష్‌లో మాట్లాడింది. అంతే తేడా. అలాంటి వాళ్ళు జనాల్ని ఎంకరేజ్ చేయరు. ఆమె ఎంత కాంటాక్ట్ ఇచ్చినా కూడా జనాలకు అది నెగెటివ్‌గానే ఎళ్తది. నువ్వు చెప్పాలనుకుంటే క్రిస్టల్ క్లియర్‌గా చెప్పాలి. నాకు అలవాటు. సరే ఓకే. నేను తీసుకొచ్చి మళ్ళీ పెడతాను. హౌస్‌మేట్స్ మాట వినట్లేదు. మానిటర్ మాట వినట్లేదు. బిగ్ బాస్ నేనే బిగ్ బాస్ అన్నట్టుగా అమ్మాయి బిహేవ్ చేస్తున్నట్టుగా నిన్నటి ఎపిసోడ్‌లో జరిగింది. దానికి ముందు ఒక లీడ్ ఇచ్చింది. ఏం లీడ్ ఇచ్చింది? నేను రేపటి నుంచి నా ఇష్టం వచ్చినట్టే ఉంటాను. అందరికి నేను చుక్కలు చూపిస్తాను. ఆ అమ్మాయికి తెలుగులో వచ్చి రాక అనిందా? లేకపోతే ఆ అమ్మాయి కావాలని నేను ఒక పగ పెట్టుకున్నాను అనింది. అది పగ కాదు. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. రేపటి నుంచి నేనేంటో ప్రూవ్ చేస్తానని. సేమ్ థింగ్ బేబీ అక్క కూడా లాస్ట్ సీజన్‌లో అలాగే చెప్పారు. రేపటి నుంచి నేనేంటో చూపిస్తానని చెప్పి రెచ్చిపోయి మాట్లాడారు. లాస్ట్‌కి బయటకి పంపించేశారు. బయట ఆడియన్స్‌కి కావాల్సిన కాంటెంట్ నువ్వు ఇస్తున్నావు. కానీ అది రాంగ్ కాంటెంట్. ఆ రాంగ్ కాంటెంట్ వల్ల ఖచ్చితంగా నువ్వు బయటికెళ్తావు. ఇప్పుడు ఆడియన్స్ ఎందుకు నీకు ఓటేస్తారు? నువ్వెంత హీరోయిన్ అయినా ప్రభాస్ పక్కన హీరోయిన్ అని నీకు ఓటేస్తారా? బుజ్జిగాల్లో ప్రభాస్ పక్కన హీరోయిన్. ప్రభాస్ పక్కన ఇప్పుడు ప్రభాస్‌ని ఎట్లా దేవుడిలాగా చూస్తున్నారో, సంజనని అలా చూస్తున్నారా? అమ్మాయి అట్లా బిహేవ్ చేస్తోందా? ఒక హీరోయిన్ కేటగిరీ లోపలికొచ్చి నీతో పాటు ఉన్న ఇంకో హీరోయిన్ ఉంది ఫ్లోరా సైని. ఆ అమ్మాయి రిలేషన్ గురించి నువ్వు వెళ్ళి 10 మందికి చెప్పడం ఏంటి? ఇవన్నీ కూడా ఆడియన్స్ చూస్తారు. ఇప్పుడు నేను యాజ్ అ రివ్యూవర్‌గా ఆ అమ్మాయి కాంటెంట్ ఇస్తోంది కదా అన్న పాయింట్‌లోనే నేను ఆలోచిస్తాను. ఆ కాంటెంట్ రాంగ్‌గా రైటా అనేది బయట వాళ్ళకి తెలుస్తుంది. ప్లస్ బయట నుంచి ఆల్రెడీ ఈ 6 పీపుల్‌కి మన మనీష్, కళ్యాణ్, పవన్ వీళ్ళందరికీ బయట ఓట్ బ్యాంక్ ఉంది. వీళ్ళే గెలవాలి, సెలబ్రిటీస్ కాదు అని ఆడియన్స్ ఒక కంకణం కట్టేసుకున్నారు. అక్కడ నాకు తెలిసి సెలబ్రిటీస్‌లో ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండేది నలుగురికి. తనూజ, భరణి, రీతు అండ్ ఇమ్మాన్యుల్. మిగతా ఎవరికీ లేదు. ఫ్లోరా సైనిక్ ఉండదు. అండ్ షష్ఠికి కూడా ఉంది. ఈ 5 మెంబర్స్‌కి మాత్రమే బయట నుంచి ఓట్స్ ఎక్కువ వస్తాయి. వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది. తనూజాకు ఉంది, ఇమ్మాన్యుల్‌కి ఉంది, భరణి గారికి ఉంది. భరణి గారికి ఆల్మోస్ట్ ఆల్ మెగా ఫ్యాన్స్ అందరూ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేస్తారు. షష్ఠి వర్మ ఖచ్చితంగా లోపల ఏదో ఒకటి చేస్తది. అమ్మాయి ఈ 2 డేస్‌లో ఒక మంచి పేరు తెచ్చుకుంది. బట్ అందరికీ మాస్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అదొక పెద్ద అంటే ఫుడ్డు, బాత్రూమ్ తప్ప ఇంకేమీ లేదా హౌస్‌లో అనుకునేట్టుగా చేసేసారు. ఏదైనా టాస్క్ పెడితే కదా జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఎంతసేపటికి నువ్వు ప్లేట్ దగ్గర నుంచి నోటికాడ కూడు లాగేసుకున్నావు అని హరీష్ అంటాడు. నోటికాడ కూడు లాగేసుకున్నావు అని శ్రీజ అంటది. ఈ మాటలు జనాలకి ఎపిసోడ్ నిన్నైతే నిజంగా చెప్తున్నానండి. నిన్న టీఆర్పీ కూడా మీరు ఎప్పుడైనా 9:30కి షో స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది వ్యూవర్స్ చూపిస్తారని చూపిస్తుంది కదా! నిన్న లిటరల్లీ ఇట్ కేమ్ డౌన్ బిలో 1 లాక్ ఎపిసోడ్. మధ్యలో నుంచే అసలు తగ్గిపోతూ వచ్చేసింది. దట్ మీన్స్ జనాలకి ఆ ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయట్లా. నామినేషన్స్ ఎప్పుడైనా నువ్వు మొదటి నుంచి నామినేషన్స్ పెట్టావంటే పీక్ ఆ రేటింగ్ అనేది పెరుగుతుంది. సో తగ్గిపోతా ఉంది. సో నామినేషన్స్ నిన్న ఏం చేశారు? ఎవరైనా
టెనెంట్స్ వచ్చి ఇద్దరు వీళ్ళు ఒక హ్యామర్ పట్టుకోవాలి. ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు నామినేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది టెనెంట్స్లో చేయొచ్చు, ఓనర్స్లో కూడా చేయొచ్చు. సో ఎవరెవరిని చేయాలా అనే నామినేషన్స్ అనేది పట్టుకున్నప్పుడు హరీష్ గారిని, శ్రీజాని వీళ్ళందరూ మాట్లాడారు. వాళ్ళు ఒప్పుకోవచ్చా లేదా అనే ఛాన్స్ వాళ్ళకి ఇచ్చారు. ఒప్పుకుంటేనే నామినేషన్కి వెళ్ళాలి, ఒప్పుకోకపోతే వాళ్ళు నామినేషన్స్కి వెళ్ళారు. పవన్ అని అతను మాత్రమే, డిమాన్ పవన్ డైరెక్ట్గా నామినేట్ అయ్యాడు. బికాజ్ అతను ఏమీ చేయలేదు, నథింగ్. అగ్ని పరీక్షలో ఎట్లయితే ఉన్నాడో ఇక్కడ కూడా అలాగే ఉన్నాడు. అసలు అతనికి ఎందుకు ఓట్లు పడుతున్నాయి, అతను వాయిస్ రైజ్ చేయట్లేదు, కనీసం ఏదైనా పులిహోర కలుపుతున్నాడంటే అది కూడా లేదు, వర్కౌట్లు చేసి ఏమైనా జనాలకి ఏమైనా కాంటెంట్ ఇస్తాడంటే అది కూడా చేయట్లేదు. నథింగ్ హీఈస్ డూయింగ్, ఏమీ చేయట్లేదు. అతన్ని నామినేట్ చేశారు. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఫుడ్ దగ్గర గొడవ. ఇప్పుడు వండే వాళ్ళకి తెలుస్తుంది ఎంత పెట్టాలి ఏంటి అని. హరీష్ అనే అతను వచ్చి నేనే కింగ్, నేనే రాజు, నేను చెప్పిందే వేదం, ప్రతిసారి నేను బయటికి పంపించడానికైనా రెడీ, నేను బయటికి వెళ్ళిపోవడానికి రెడీ అంటే అట్లే పంపించేస్తారు బయటికి. హీఈస్ ఇన్ ద నామినేషన్ అనుకున్నాడు, కానీ అతను నామినేషన్ లేడు. ఓనర్స్ నుంచి నామినేట్ అయింది డిమాన్ పవన్ ఒక్కటే. ఎక్సెప్ట్ భరణి అందరూ నామినేట్ అయ్యారు. భరణి తప్ప అందరూ నామినేట్ అయ్యారు. ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 8 టెనెంట్స్ అంటే 8 సెలబ్రిటీస్, ఒక కామనర్ నామినేట్ అయ్యాడు. అంటే 9 మంది నామినేట్ అయ్యారు ఉన్న 15 మందిలో. ఆ 9 మందిలో ఎవరు బయటికి వెళ్తారు అనేది మనం ఈరోజు గ్రాఫ్ ప్రకారం చూసుకుంటే సుమన్ శెట్టి అండ్ సంజన గారు లాస్ట్లోనే ఉన్నారు. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఉండే ఆ కాంటెంట్, ఆయనకు ఉండే ఆ హ్యూమరు ఆయన జనరేట్ చేయలేకపోతున్నాడు. ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా వచ్చిందా? మీకు గుర్తుండే ఉంటుంది, నూతన్ నాయుడు గారు, ఈ మన సంపూర్ణేష్ బాబు గారు, వీళ్ళందరూ వచ్చి కూడా కాంటెంట్ జనరేట్ చేయలేక ఆ భయానికి వెళ్ళిపోయారు యాక్చువల్గా. సో అలా ఇతను ఏమైనా ఉంటున్నాడా అని అనిపించింది నిన్న. అంటే ఫస్ట్ ఎపిసోడ్లో అసలు ఒక్క డైలాగ్ కూడా మాట్లాడలేదు, లైవ్లో కూడా చూడలేదండి. లైవ్లో కూడా ఎక్కడో ఒక వాష్రూమ్లో ఒక ఎయిర్ స్ప్రే పట్టుకొని ఇట్లా ఆడుకుంటూ కూర్చున్నాడు, కానీ హీ నెవర్ స్పోక్ ఎనీథింగ్. ఇప్పుడు నిన్న ఎపిసోడ్లో కూడా మాస్క్ మ్యాన్ అడిగినప్పుడు మీరు మాట్లాడండి ఏమైనా చెప్తారా అంటే కూడా సంజన మీద అరిచాడు, కానీ నువ్వు మాస్క్ మ్యాన్ మీద అరవాలి, నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేస్తావు? అది ఒక్కటే ఆయన మాట్లాడింది, నేను చూస్తా ఉన్నా ఏమన్నా మాట్లాడతా. అక్కడ ఎప్పుడు కాంటెంట్ అండి, బిగ్ బాస్లో కాంటెంట్ ఎట్లా చేయాలి? స్క్రీన్ స్పేస్ అంటే ఏంటంటే నీ పాయింట్ నువ్వు రైస్ చేయగలగాలి అక్కడికి వచ్చి. అది పవన్ ఫెయిల్ అయ్యాడు, కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు, శ్రీజ, హరీష్ ఏమైతే కానివ్వండి నేను వచ్చి మాట్లాడతామని స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారు. తనూజ, భరణి కూడా ఎక్కడ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎక్కడ ఏం మాట్లాడాలో ఎక్కడ ఏం చేయాలని తెలిసి మాత్రం వచ్చి మాట్లాడుతున్నారు. ఫ్లోరా సైని నిన్న సంజనతో గొడవ పడ్డం చూసాము తప్ప వెనకాల జరుగుతున్న డ్రామాలో వాళ్ళు వచ్చి మాట్లాడట్లా. షష్ఠి వర్మ మాట్లాడుతుంది, ఇమ్మాన్యుల్ మాట్లాడుతున్నారు. ఇమ్మాన్యుల్ కామెడీ జనరేట్ చేస్తున్నాడు. ఎందుకంటే అయ్యా తీసుకోకుండా అయ్యా మళ్ళీ నీడలో కూర్చున్న వాళ్ళు మళ్ళీ ఎండలో కూర్చోబెడతారు అన్నట్టుగా హీఈస్ డూయింగ్ దట్. ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేంత వరకు బజ్ రాదేమో అని మళ్ళీ క్రియేట్ అయిపోయింది నిన్నటి ఎపిసోడ్తో. ఈరోజు ఇంకేమైనా టాస్కులు పెట్టి కెప్టెన్సీ టాస్క్ ఏమైనా ఉంటుందా, ఓనర్స్లోంచి ఒక కెప్టెన్ని చేస్తారా, టెనెంట్స్లోంచి ఒక కెప్టెన్ని జనరేట్ చేస్తారా అనేది మనకు ఏం ఫార్మాట్ డిజైన్ చేశారనేది తెలియట్లేదు. బట్ ఓవరాల్ 2 ఎపిసోడ్స్ క్రింజ్ ఎపిసోడ్స్ అనే చెప్పచ్చు. ఇట్స్ అంటే జనాలకు కూడా విసుగు వచ్చేసిన ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఎంతసేపు ప్లేట్లు తిండి ఇది కాక నువ్వు ఏం జనరేట్ చేస్తున్నావు అంటే మొత్తం హౌస్లో ముఠా మేస్త్రి లాగా మాస్క్ మ్యానే చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా తన దగ్గరికే వెళ్ళి ప్రతిదీ డెసిషన్ తీసుకోవడం, తనతో డిస్కస్ చేసి. హరీష్ గారు అంటే ఆయన ఒక శివాజీ గారు లాగా లేపుతున్నారని చాలా మంది చెప్తున్నారు తప్ప శివాజీ గారు ఇస్ డిఫరెంట్ కంప్లీట్లీ. ఇతనితో పెట్టుకుంటే కొంతమంది అంటారు కదండి బురదలో రాయేస్తే మన మీద పడుతుంది అన్నట్టు, అతనితో కొంతమంది అంటున్నారు, కొంతమంది అతన్ని కావాలని గెలికి అతని చేత అర్పిస్తున్నారు. అతను ఏంటంటే వాయిస్ ఎక్కువ అయ్యేసరికి కంట్రోల్ అయిపోతున్నారు అందరు. నేను చెప్తున్నా కదా, నేను చేస్తున్నా కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అవతలోడు ఓకే ఆయన చెప్పేది కరెక్టే కదా. ఇప్పుడు మనం ఒక వాయిస్ రైజ్ అయింది అనుకోండి, 2 రకాలుగా అనుకుంటాం. వాడితో ఎందుకు పెట్టుకోవడం అని మూసుకొని కూర్చుంటాం. ఇంకోటి ఓకే వాడు చెప్పేది కూడా కరెక్టే కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ మూసుకొని కూర్చునే షో కాదు అది. అందరినీ సైలెంట్ చేస్తున్నారు మాస్క్ మ్యాన్. మొన్న ఇమ్మనియల్ని కూడా గుండా అంకుల్ అన్నప్పుడు అప్పుడు నవ్వాడు. అవును నవ్వాడు. తర్వాత మళ్ళీ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చాడు. ఎందుకంటే అప్పుడే ఇమ్మాన్యుల్కి టాస్క్ ఇచ్చాడు. వెంటనే ఇమ్మనియల్ కూడా కంట్రోల్ అయిపోయాడు, వెంటనే సారీ చెప్పాడు. అవును అది సారీ కూడా మనకు కనపడింది. అతను వెళ్ళి హగ్ చేసుకొని సారీ అన్న ఏదో బాడీ షేమింగ్ ముందు నా బాడీ బాగుండాలి కదా, నేను ఆ టైప్ కదా అసలు అని అన్నీ అన్నాడు. అదే నేను చెప్తున్నాను, హరీష్ తన వాయిస్తో కంట్రోల్ చేస్తున్నాడు. అక్కడ ఉండే వాళ్ళు ఒక్కరు మాట్లాడారు ఎమ్మెల్యేల తరఫున. నువ్వు హౌస్లోనే ఉన్నావు కదా, హౌస్లో హౌస్ మేట్స్గా నువ్వు వచ్చి నువ్వు ఈ పాయింట్ చెప్పాలి కదా. ఇమ్మాన్యుల్ సారీ చెప్పాడు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అతను తప్పు తెలుసుకొని సారీ చెప్పాడు, అతను రిగ్రెట్ అవుతున్నాడు, నువ్వెందుకు మళ్ళీ అరుస్తున్నా అంటే నువ్వు గొప్ప
అని మాట్లాడాలి కదా, అక్కడ ఎవరు మాట్లాడాలి, అందరూ కామ్గా ఉన్నారు. ఈవెన్ ఓనర్స్ కూడా కామ్గానే ఉన్నారు. హరీష్ నాపచ్చు కదా, అతను కెప్టెన్ కాదు, అతను బిగ్ బాస్ కాదు, అతను కూడా మీలాగే ఒక కంటెస్టెంట్, ఎందుకు ఆపట్లేదు? అది ఆ క్వశ్చన్ అందరికీ ఉందండి, అందరికీ ఉంది. మేబీ నాగార్జున గారు వచ్చి ఆయన ఏమైనా సాటర్డే ఎపిసోడ్లో హరీష్ని యాంగర్ ఇష్యూస్ని నేను కంట్రోల్ చేసుకుంటాను లోపలికి వెళ్ళాను, అతను 1% కూడా యాంగర్ ఇష్యూస్ కంట్రోల్ చేసుకోవట్లేదు, పెరుగుతూనే ఉన్నారు. ఇంకొకటి చాలామంది అంటున్నారండి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందా అని చెప్పి. ఫస్ట్ వీక్లోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏమీ ఉండదు, నార్మల్ ఎలిమినేషనే ఉంటుంది. ఇద్దరు సుమన్ శెట్టి గారు, సంజన గారు ఆల్రెడీ కాంటెంట్ ఇస్తున్నారు కాబట్టి సుమన్ శెట్టి కన్నా మేబీ 1% ఛాన్స్ ఉంటుంది సంజన గారి ఇంట్లో ఉండే ఛాన్స్. ఈ 3 డేస్లో ఏమైనా జరిగితే సెలబ్రిటీస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ ఉండొచ్చు, సెలబ్రిటీస్ నుంచి ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ పవన్ ఒక్కడే ఉన్నాడండి, పవన్ని తీయరు. ఓకే, అంటే ఉన్న వాళ్ళలో కూడా ఇప్పుడు ఎక్కువ కొంచెం పాజిటివ్ అంటే తనూజాకే ఎక్కువగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, ఎందుకని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సీజన్ అన్నిట్లో ఎంతమందికి వండి పెట్టాలంటే ఓపిక ఉండాలి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా అదే ప్లస్ పాయింట్ అయింది. సెకండ్, షీఈస్ రైజింగ్ ద పాయింట్ కరెక్ట్. నిన్న హరీష్ గారు అంత వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒకటే మాటని అమ్మాయి కంట్రోల్ చేసింది హరీష్ని, ఇది ఎవరు కంట్రోల్ చేయాల. నువ్వు మా ఆకలి తీర్చుకోవడానికి నువ్వు చేస్తున్న పని మంచిదే, నువ్వు చేసిన పని వల్ల ఈ రోజంతా ఈ వారం అంతా మాకు ఫుడ్ లేకుండా చేస్తే బిగ్ బాస్ ఎవరి పరిస్థితి, నువ్వేం చేస్తావు, నీ వల్ల అందరికీ ఎఫెక్ట్ అవుతుంది కదా, అది ఆలోచించు అని షీ రైజ్ ద పాయింట్. దట్ ఈజ్ వాట్ నేను మొన్న కూడా చెప్పాను. తనూజ కూడా గీతామాధురి లాగా షీఈ్ రైజింగ్ ద పాయింట్ అండి అని చెప్పి. గీతామాధురి కూడా ఆ సీజన్ 2లో ఏదైతే పాయింట్ పట్టుకొని మాట్లాడిందో ఆ పాయింట్ వల్ల అమ్మాయికి ఓట్ బ్యాంక్ పెరిగింది. అప్పటిదాకా అమ్మాయి సైలెంట్గానే ఉండింది. భానుశ్రీ, తేజస్వి, మడివాడ వీళ్ళందరూ వాయిస్ రైజ్ చేసేవాళ్ళు, ఈ అమ్మాయి సైలెంట్గా ఉండింది. సో అక్కడ కూడా గీతామాధురి కుక్ చేసేది. సో నేను కంపారిజన్ ఎందుకు చేస్తున్నాను అంటే ఓట్ బ్యాంక్ ఎలా పడుతుంది జనాలకి అంటే నా అమ్మాయిలో నెగిటివ్ లేదా అని కాదు. అమ్మాయి నిన్న ఏడ్చింది, నిన్న నామినేషన్స్ అప్పుడు హరీష్ గారు మాట్లాడినప్పుడు అమ్మాయి వాష్రూమ్లో కూర్చొని ఏడ్చింది. హరీష్ అట్లా అన్నాడు ఏంటి, నేను ఫుడ్ పెడితే మాత్రం తింటున్నారు, అప్పుడే చెప్పచ్చు కదా సరిపోలేదు అని చెప్పి. సో దీస్ ఆల్ పాయింట్స్ విల్ కన్సిడర్, ఎందుకంటే ఆడియన్స్కి అమ్మాయి దగ్గర అయింది కాబట్టి. సో ప్లస్లు మైనస్లు ఉంటాయి, మైనస్లని తొక్కేస్తున్నారు ఆడియన్స్ ఇష్టపడినప్పుడు. ఇప్పుడు సంజనాలో అమ్మాయి మాట్లాడే పాయింట్ కరెక్టే, కానీ రాంగ్ వేలో కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. అది రాంగ్ వేలో కనెక్ట్ అయినప్పుడు ఓటు రాదు. కానీ సుమన్ శెట్టి గారు ఒకవేళ ఏదైనా ఆడితే సుమన్ శెట్టి గారు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ లేకపోతే సుమన్ శెట్టి ఆర్ సంజన తర్వాత రాము రాథోడ్ ఉంటాడు. రాము రాథోడ్ కూడా నిన్న ఒక చేశాడు, కరెక్ట్గానే చేశాడు పాపం. కానీ వీళ్ళందరూ వచ్చి మళ్ళీ రుద్దేసరికి వాడు వెళ్ళి సారీ చెప్పాలి. అసలు సారీ చెప్పాల్సిన పని లేదు, అతను బిగ్ బాస్ రూల్ పాటిస్తున్నాడు. సో బిగ్ బాస్ హౌస్ అనేది లోపలికి వెళ్ళాక అందరూ ఒకటేనండి, అది జనాలకి అర్థమైంది, లోపల ఉండే వాళ్ళకి అర్థం కావట్లా. కామనర్స్ ప్రీవియస్ ఎపిసోడ్స్ని తీసుకొని అది ఇన్స్పైర్ అయిపోయి మేము ఇట్లా బిహేవ్ చేయాలేమో అని చేస్తున్నారు తప్ప వీటన్నిటికీ నాగార్జున గారు ఒక్కవేళ సాటర్డే అడ్రస్ చేస్తే కామనర్స్ చేసేవన్నీ తప్పులే. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద బిగ్ బాస్ థింగ్. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండదు, ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి అండ్ సంజన మధ్యలోనే ఉంటుంది. లెట్స్ సీ దట్. ఓకే రైట్, ఉన్న వాళ్ళలో ఇప్పటివరకు ఉన్న వాళ్ళలో పాజిటివ్ వచ్చింది డెఫినెట్గా, వీళ్ళు ఒక టాప్ 5లో ఉన్నారు ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్లో. సో ప్రేక్షకుల నుంచి వీళ్ళకి ఎక్కువ ఆదరణ వస్తుంది అనుకున్న 5 కంటెస్టెంట్స్ అంటే ఎవరు? శ్రీజ కామనర్స్తో తీసుకుంటే శ్రీజకి ఖచ్చితంగా ఉంటుంది, ఆ అమ్మాయికి ఓట్ బ్యాంక్ ఉంది. అంటే ఇంకా కళ్యాణ్ పడాల వీళ్ళందరూ కూడా ఏదో ఆర్మీలు పెట్టుకొని చేస్తున్నారు, కానీ అక్కడ ఏం లేదు. షో చూసినంత పరంగా భరణి గారు, ఇమ్మాన్యుల్, తనూజ, షష్ఠి అండ్ శ్రీజ, ఈ 5 మెంబర్స్ ఉంటారు. 4 సెలబ్రిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటారు, బికాస్ దే నో ద గేమ్. వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వచ్చారు, వీళ్ళు గేమ్ ఆడుతున్నారు, అది తేడా. వాళ్ళు గేమ్ ఆడుతున్నాం అని అనుకుంటున్నారు, ఆడట్లా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.